పిల్లలకి పెద్దలకి హెల్తీగా ఒక స్నాక్స్ చేసి చూపిస్తాను. ముందుగా మనము పుచ్చగింజలు, మళ్ళీ కర్బూజా గింజలు, మళ్ళీ అవిసె గింజలు ఇవన్నీ తీసుకోవాలి. ఈ పప్పులలో ప్రోటీన్ ఉంటుంది. తర్వాత జీడిపప్పు, బాదం పప్పు, వాల్నట్స్ ఇట్లా చిన్న చిన్న పీసులాగా చేసుకోవాలి. ఇవి ప్రోటీన్ ఉంటుంది. ఈ డేట్స్ సీడ్స్ తీసుకొని డేట్స్ని స్మాష్ చేసి పెట్టుకోవాలి. దీంట్లో ఐరన్ బాగుంటుంది. పిస్తా పప్పు ఇది కూడా ప్రోటీన్ బాగుంటుంది. గసగసాలలో కాల్షియం ఉంటుంది కాబట్టి ఇవి అన్నీ ఒక మనం డ్రై ఫ్రూట్స్ లడ్డు లాగా చేసుకుంటే ఎలా తయారు చేయాలో నేను చేసి చూపిస్తాను. చిన్న స్పూను నెయ్యి వేసుకొని పిస్తా పప్పు, కొన్ని గసగసాలు వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత తీసి పక్కన ఉంచుకోవాలి. అదే కళాయిలో కొంచెం నెయ్యి వేసుకొని కోవాలి. కలర్ వచ్చేంత వరకు లైట్గా సిమ్లోనే వేయించుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత జీడిపప్పు పలుకులు, బాదం పప్పు పలుకులు, వాల్నట్స్ వేయించుకోవాలి. పచ్చివాసన పోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇందులో నుంచి స్మెల్ వస్తుంది, వేగిన స్మెల్. అప్పుడు బంద్ చేసుకోవాలి. వేగిన తర్వాత పక్కకు తీసుకొని ఉంచుకోవాలి. అదే కళాయిలో కొంచెం నెయ్యి వేసుకొని తీసుకున్న డేట్స్ని వేయాలి. అనుకున్నాక మనం బాగా వేయించి పెట్టుకున్న పప్పులు కూడా వేసి కలుపుకోవాలి. డేట్స్, ఈ పప్పులు అన్నీ బాగా కలిసేటట్లు కలుపుకొని వేడి చల్లారక ముందే మనము దీన్ని బటర్ పేపర్ మీదకి షిఫ్ట్ చేసుకోవాలి. పేపర్ మీద వేసిన తర్వాత మనకు నచ్చిన షేప్లో ఈ బటర్ పేపర్తో మనము ఇలా రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకొని ఇది కొద్దిగా గట్టిపడడానికి ఒక 2-3 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇది చేసుకున్న గసగసాలు, పిస్తా పప్పులో దీన్ని ఇలా రోల్ చేయాలి. ఇలా షేప్ చేసుకున్న తర్వాత ఈ బటర్ పేపర్తోనే మళ్ళీ ఒకసారి రోల్ చేసేసి ఒక 2-3 మినిట్స్ సెట్ అయ్యేంత వరకు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత ఎలా ఉందో చూద్దాము. ఇలా స్టిక్ అయి ఉంటుంది. మనం పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఈ షేప్లో చేసుకోవచ్చు, మనం కావాలంటే డైమండ్ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు. పిల్లలకి రోజుకొకటి మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ స్నాక్స్ లాగిస్తే మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ప్రోటీన్ రిచ్ స్నాక్స్. ప్రోటీన్ ఉంది, కాల్షియం ఉంది, ఐరన్ ఉంది, అన్నీ సూపర్. పిల్లలకైనా పెద్దలకైనా చాలా బాగుంటుంది. సూపర్ ఉందా అండి? చాలా బాగుందా? చాలా బాగుంది. రోజు ఒకటి మార్నింగ్ ఈవినింగ్ పిల్లలకి ఇస్తే స్నాక్స్లో చాలా బాగుంది. బాగుంది. ఓకే, థ్యాంక్ యూ పాయల్.